న్యాయమూర్తి సివి నాగార్జునరెడ్డి తనను కించపరిచారని జూనియర్ సివిల్ ప్రిన్సిపల్ జడ్జి రామకృష్ణ ఆరోపించారు. కడప జిల్లా రాయచోటిలోని ఓ కేసు విషయంలో ఇంటికి పిలిపించి దుర్భాషలాడారని, కేసులో తమ్ముణ్ణి తప్పించాలంటూ నాగార్జునరెడ్డి దాడి చేశారని అన్నారు. సివి నాగార్జునరెడ్డిని పదవి నుంచి తొలగించాలంటూ రాజ్యసభలో మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టారు. రామకృష్ణ నాగార్జునరెడ్డి మధ్య అప్పుడు ఏం జరిగింది, ఇద్దరికి మధ్య వైరం ఎక్కడ ప్రారంభమైంది, ఇలాంటి ఎన్నో అంశాలకు వివరణ ఇచ్చి సస్పెండ్ అయిన న్యాయమూర్తి రామకృష్ణతో మా ప్రతినిధి సందీప్ ఫేస్ టు ఫేస్. హైకోర్టు న్యాయమూర్తి సివి నాగార్జునరెడ్డి పైన అభిశంసన తీర్మానం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి ఫిర్యాదు రాయచోటి సివిల్ జడ్జి సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతము రామకృష్ణ గారు ఫిర్యాదు చేశారు. అయితే ఒక కేసు విషయంలో తనను అకారణంగా దూషించారు, తన వైపే సాక్ష్యం ఉండేలా చేయాలంటూ తనను ఫిజికల్గా కూడా తనపైన దాడి చేశారంటూ ఆయన గత 3-4 ఏళ్ళుగా కొట్లాడుతున్నారు. చివరికి అదొక దశకు చేరింది. ప్రస్తుతము రాజ్యసభలో ఉంది. ఇక ఈ విషయం అంటే రాజ్యసభకు చేరిన తర్వాత సివి నాగార్జునరెడ్డి కూడా నిన్నటి నుంచి ఆయన విధుల్లోకి హాజరు కావట్లేదు. నిరూపితం అయ్యే వరకు కూడా నేను విధులకు దూరంగా ఉంటానని తెలిపారు. అయితే ఈ కేసు పూర్వపరాలు ఏంటి, గతంలో ఏం జరిగింది, రామకృష్ణ గారి ఫిర్యాదు ఏంటి, ఆయన ఏం చెప్పారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అప్పుడు మీరు రాయచోటిలో జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్నారు. అసలు నాగార్జునరెడ్డి గారికి మీకు అంటే ఎక్కడ అంటే ఏ విషయంలో మీకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా జస్టిస్ సివి నాగార్జునరెడ్డికి నాకు వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏమీ లేవు. ఇది కేవలము వృత్తి ధర్మం పాటించేటప్పుడు, నా వృత్తి ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ లాంటిదో లేకపోతే ఒక జరగకూడనటువంటి ఒక సంఘటన జరిగిన తర్వాత నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, నా పైన చర్య తీసుకోవాలన్నా నా పైన కొన్ని అభియోగాలు రావాలి. ఈ అభియోగాలను సృష్టించడానికి తన మనుషుల్ని తను ప్లాన్ చేశాడు. ఆ కోర్టులో ఎవరైతే పనిచేస్తున్నారో అతని మనుషుల ద్వారా నా సంతకాలను రికార్డులో ఫోర్జరీ చేయించేశారు. ఇది నేను కేసు పెట్టిన 2 రోజులకే ఈ నాగార్జునరెడ్డి గారు మన హైకోర్టు నుంచి రాయచోటికి రావడం జరిగింది. తన ప్రైవేట్ విజిటా లేకపోతే పబ్లిక్ విజిటా తను చెప్పాలి. ఇప్పుడు ప్రైవేట్ విజిట్ అని నేను అనుకుంటున్నాను. రావడము, అక్కడికి నన్ను పిలిపించడము జరిగింది. నాకు సంశయంతో నేను వెళ్ళాను. ఎందుకంటే ఆ వ్యక్తి ఆల్రెడీ మనతో టచ్ చేసి ఉన్నాడు, ఇప్పుడు ఇంటికి పిలిపిస్తున్నాడు, పరిస్థితి ఏంటి. కానీ నేను ఒక ఆఫీసర్గా అక్కడ నాకు రక్షణ ఉంటుందన్న ధైర్యం నాకుంది. కాబట్టి నేను వెళ్ళాను అతని దగ్గరికి, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు పవన్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఇంకా 2 జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉన్నారు, నా కొలీగ్స్ కూడా అక్కడ ఉన్నారు. వారితో పాటు నాగిరెడ్డి అనే ఒక ముద్దాయి వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ ఉన్నాడు. నేను కేసు పెట్టాను, ఫోర్జరీ కేసు. ఆ కేసులో ఉన్నటువంటి లక్ష్మీదేవి అనేటువంటి ఆమె భర్త గారు అయినటువంటి నాగిరెడ్డి గారు కూడా అక్కడే ఉన్నాడు ఆ రూమ్లో. ఏమండి మేజిస్ట్రేట్ గారు మీరు కంప్లైంట్ ఇచ్చారేంటి స్టాఫ్ పైన అన్నాడు. నేను చెప్పబోయాను, సార్ ఈ విధంగా జరిగింది, నేను జిల్లా జడ్జి గారికి ఆల్రెడీ నేను పర్మిషన్ అడిగి ఉన్నాను, ఆయన పర్మిషన్ ఇచ్చారు ఓవరాల్గా, అందువల్ల పెట్టాను చెప్పబోతున్నాను. ఆ లోపలే వాళ్ళ తమ్ముడు లేసి వచ్చేసి మీరు అడగడం ఏంటి, వీడు మనకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, వచ్చి నా కాలర్ పట్టేసుకున్నాడు. కాలర్ పట్టేసుకుని నా కుర్చీలో నుంచి ఒక్కసారిగా బలంగా లేపడంతో నేను కొంచెము రిసిస్ట్ చేశాను అతన్ని. నేను పుష్ చేయడంతో కింద పడిపోయాడు. తను కింద పడిపోయాడు. అంతలోనే ఇతను నాగార్జున నా తమ్ముడి మీద నువ్వు చేసుకుంటావని చెప్పి లేచేసి నన్ను కింద పడేసి బుట్కాలతో విచక్షణరహితంగా కొట్టేశాడు. అది ఆయన ఆ రోజు తన్నిన ప్రభావమో ఏమో కానీ అది తర్వాత నాకు ప్రయాణం చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది, డిస్లొకేట్ అయ్యాయి. నేను ఇంత యంగ్ ఏజ్లో ఇంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తిని అప్పట్లో నేను దాన్ని గ్రహించుకోలేదు. నేను అప్పుడు మెడికల్ ఎగ్జామ్ చేసి ఉంటే చాలా బాగుండేది, అది మిస్ అయ్యాను నేను. ఆ ప్రభావం నాకు ఇప్పుడు కనపడుతుంది. నా సస్పెన్స్కు దారి తీసినటువంటి కారణంలో ప్రధానమైనది హైకోర్టు న్యాయమూర్తి పైన కంప్లైంట్ ఇవ్వడము, అందులో అన్వారెంటెడ్ కామెంట్స్ ఉన్నాయనడము ప్రధానమైనటువంటి అభియోగం వాళ్ళది. దీని తర్వాత మీరు సుప్రీంకోర్టుకు కూడా లేఖ రాశారా, సుప్రీంకోర్టును కలిశారా మీరు? నేను సుప్రీంకోర్టు వారికి కూడా నేను కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పడం ఏమిటంటే, యాజ్ పర్ లా నీకేమి వెసులుబాటు ఉందో చట్ట ప్రకారం నువ్వు తీసుకోవాల్సిన చర్యలు నువ్వు తీసుకోమని చెప్పాను.